హరికృష్ణ గారికి కృతజ్ఞతలు. నయనానందం, దృశ్యానందం, శ్రవణానందం అన్నారు. వారు ఈరోజు ఇలా ఇక్కడికి రావడం, మాట్లాడడం మాకు అమితానందం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గజమాలతో సత్కరిస్తున్నారు హరికృష్ణ గారిని. అలాగే South Plus mobile app proudly presents the audio launch of Nanaki Premato, powered by Cellcon Mobiles, Vixi Mobiles, Cellpoint and Rooster Designer Menswear. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9, NTV, Vanita and Gemini Musicలో వాచ్ చేస్తున్నారు. You can also watch on www.youtube.com/Shreyas Media. Music is on Jungle Music. The event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Cellcon Mobiles, ఇది స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఇది ఒక రిమోట్ కూడా. Cellcon Plus 35K. దయచేసి అభిమానులందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ గారు మాట్లాడతారు. దేవి గారు వేరెవర్ యు ఆర్. దేవి గారు ప్లీజ్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషంగా ఉంది ఈ నాన్నకు ప్రేమతో సినిమాకి మ్యూజిక్ చేయడం సుకుమార్ గారితో, మా డియర్ తారక్తో. నేను ముద్దుగా తలైవా అని పిలుస్తుంటాను. ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ మా ప్రసాద్ గారితో చాలా సినిమాలు చేసాం. ఈరోజు ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు హరికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత అందంగా మా ఫాదర్ గురించి మీరు మాట్లాడటం, ఆయనకి మా ఫాదర్కి ఉన్న పరిచయం చాలా, ఆయన చెప్తుంటే చాలా ఆనందంగా ఉండేది వింటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పాయింట్స్ నేను మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా నాన్నగారికి. నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత అందమైన లైఫ్ నాకు ఇచ్చినందుకు. మా నాన్నగారు జి సత్యమూర్తి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే చాలా ఇయర్స్గా అంటే దాదాపు ఒక 30 years నుంచి హీ హ్యాడ్ ఎ హార్ట్ ప్రాబ్లం. ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఆయన వెంటే ఉండి ఆయన ఆరోగ్యాన్ని ఈ 30-31 years కాపాడుకుంటూ వచ్చారు మా అమ్మగారు. సో మై మదర్ శిరోమణి గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్. అంటే థ్యాంక్స్ చెప్పలేము ఎప్పుడు కూడా ఫాదర్ అండ్ మదర్కి. బట్ ఏంటంటే మన ఫాదర్ ఉండి అలా చూస్తున్నారన్నప్పుడు ఆ ధైర్యమే వేరండి, ఆ పవరే వేరు. నేను అందుకే ఆయనకి కొంచెం కాలు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వీల్ చైర్లో ఉన్నా కూడా మమ్మీని డాడీని ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చి ఉండి ప్రతి ఆడియో ఫంక్షన్కి ఆయన అక్కడ కూర్చొని చూస్తుంటే నాకు అదొక కాన్ఫిడెన్స్ మాట. నేను స్టేజ్ ఎక్కుతున్నానంటే ఇంటి నుంచి ఫోన్ చేస్తూ ఉండేవారు, యారా ఇంకా స్టేజ్ ఎక్కలేదా, లైవ్ వస్తుంది, నువ్వు రాలేదంటని. సో అట్ దిస్ పాయింట్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రతి టీవీ ఛానల్కి, ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్కి. ఎందుకంటే మా డాడీ వస్తుందని చెప్పిన వెంటనే వాళ్ళు చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ పెట్టి మరీ తీసుకొచ్చి ఆయన జాగ్రత్తగా కూర్చోబెట్టి మరీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళేవారు. సో అలా మా నాన్నగారు మా అమ్మగారు వచ్చి నా ప్రోగ్రామ్స్ అన్నీ చూడడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ 30 yearsగా మా నాన్నగారు ఆరోగ్యాన్ని కాపాడిన 3 డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ థామస్ జార్జ్, డాక్టర్ మధు గారు అండ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. వీళ్ళ 3కి ఇప్పుడు నేను థ్యాంక్స్ తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నా కెరియర్ కానీ, అలాగే మా తమ్ముడు సాగర్ వాడు పాడే పాటలన్నీ విని మా సక్సెస్ని ఆయన ఎంతకాలం చూస్తూ మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారంటే వీళ్ళందరి హెల్ప్ అందులో ఉందన్నమాట. అంటే నేను ఎప్పుడూ కూడా ఒక మనిషి జీవితం కేవలం మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద మాత్రమే కాదండి, మనకు తెలియకుండా చాలామంది మనకు హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. కొంతమంది మనకు హెల్ప్ చేస్తున్న విషయం కూడా మనకు తెలియదు. సో అలా నాకు తెలిసిన వాళ్ళే కాకుండా తెలియకుండా కూడా మా నాన్నగారికి ఒక హ్యాపీనెస్ ఇచ్చిన, అట్లీస్ట్ ఒక చిరునవ్వు వాళ్ళ వల్ల మా నాన్నగారికి కలిగింది అంటే వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ నెల 14th వెన్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, నాకు ట్విట్టర్లో కానీ ఆన్లైన్లో కానీ కొన్ని వేల కోట్ల మెసేజెస్. నిజంగా
వాళ్ళు పంపించింది ఎవరు ఏంటని తెలియదు, బట్ అందరూ కూడా దేవన్నా బాధపడకు, డాడీ నీతోనే ఉంటారు అని చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ది ఎంటైర్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఇన్సిడెంట్ జరిగిందన్న వెంటనే ప్రతి ఒక్కళ్ళు పరిగెట్టుకుని వచ్చి మా పక్క నుండి మా ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఇచ్చారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే డాడీకి సినిమా తప్ప వేరే విషయం తెలీదు. ఆయన ప్యాషన్ అంతా సినిమా 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 సినిమా. ఇప్పుడు వచ్చే కొత్త యాక్టర్స్ నుంచి, డైరెక్టర్స్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి అందరి గురించి అప్డేటెడ్ మాట. లిరిక్స్ కానీ ఏదైనా సరే అప్డేటెడ్గా ఉండి ఎరా ఈ సినిమా వచ్చింది, ఆ సినిమా వచ్చిందని చెప్తూ ఉంటారు టీవీ చూస్తూ. పైగా ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, నేను పరిచయం చేసిన చాలామంది సింగర్స్ కూడా నాకు డాడీ సజెస్ట్ చేసిన సింగర్స్. రియాలిటీ షోస్, మ్యూజిక్ షోస్ చూసి చెప్పేవారు, రే ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు రా, ఈ అమ్మాయి బాగా పాడుతున్నారు, వాళ్ళని పిలిచి పాడించు అని. అలా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలామంది యాక్టర్స్ని ఎంకరేజ్ చేశారు. ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడంటే ఇంకో డైరెక్టర్తో చెప్పి రికమెండ్ చేసి అలా చేసేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డిడ్ ఫర్ అస్. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఒక విషయం నాకు చిన్నప్పుడు చెప్పారండి, ఎప్పుడైతే నువ్వు నీ తోటి టెక్నీషియన్ వర్క్ని అప్రిషియేట్ చేయగలుగుతావో, అది మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, లిరిక్ రైటర్ ఎవరైనా సరే, నువ్వు నీ తోటి టెక్నీషియన్ని ఇంకొకరి వర్క్ని నువ్వు ఎప్పుడైతే హోల్ హార్టెడ్గా అప్రిషియేట్ చేసి ధైర్యంగా వాళ్ళకి మీరు చాలా బాగా చేశారని చెప్పగలుగుతావో, అప్పుడే నువ్వు టెక్నీషియన్గా ఎగుతుతావు అని నాకు నేర్పించారు. ఇది చాలా గొప్ప విషయం అండి అది. ఎందుకంటే నేను ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరికైనా సరే పాట నచ్చితే వెంటనే ఫోన్ చేసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, అదేంటంటే మీరు మాకు ఎలా ఫోన్ చేశారండి. అది నాకు మా నాన్నగారు నేర్పించిన విషయం. సో ఇలా చాలా విషయాలు నేర్పించారు. బట్ దిస్ వన్ థింగ్ దట్ హెస్ షేప్డ్ అప్ మై కెరియర్ ఇన్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ వే. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత అందంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా నాన్నగారి గురించి మాట్లాడి ఆయనకి డెడికేట్ చేయమనేది, అండ్ నాన్నకు ప్రేమతో ఈ సినిమాకి టైటిల్ రావడం, నిజంగా అది ఒక పక్క నాకు ఆ బాధ ఎప్పటికీ తీర్చలేని బాధ అయినా కూడా, ఈ ఈ హరికృష్ణ గారు ఇందాక అన్నట్టు అది ఆయన వచ్చి ఆయన గురించి మాట్లాడటం ఏమిటి, అసలు నాకు పరిచయం లేని ఒక వ్యక్తి ఆయన వచ్చి అంత అందంగా మా నాన్నగారి గురించి మాట్లాడటం, ఇవన్నీ రాసి పెట్టినట్టు జరగటం అండి. నిజంగా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఒక్కొక్కరికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ, I don't know what to say, but thank you and love you all so much. Devi garu poured out his heart today. Yeah, we definitely miss Satyamurthy garu, but we... సారీ. ఇది ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. అంటే మా నాన్నగారు నాకు ఈ మ్యూజిక్ ఈ లైఫే మాత్రం కాదు, ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే అండి, ఒక అందమైన, అంటే ఇంకెవరికైనా ఉంటుందా ఇలాంటి ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీ క్రియేట్ చేశారండి నా కోసం. అంటే ఒకటి మా తమ్ముడు సాగర్, అలాగే మా చెల్లి పద్మిని అండ్ మా మదర్. ఎందుకు చెప్తున్నానంటే, మన సక్సెస్ ఎప్పుడు కూడా మన మైండ్ క్లియర్గా ఉంటేనే సక్సెస్ వైపు మనం దూసుకుని వెళ్తూ ఉండొచ్చు. నేను చెప్పాను కదా 30 yearsగా హీ వాజ్ ఆల్వేస్ ఫేసింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ దాట్. డాక్టర్స్ నాతో ఏం చెప్పారు తెలుసా, ఆయన ఇలా హార్ట్ ప్రాబ్లమ్ చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ చేయడం, మళ్ళీ ఆయన తిరిగి రావడం ఇలా జరిగి, ఆయన హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా, లెగ్ ప్రాబ్లమ్ వచ్చినా, ఆయన యాక్చువల్లీ రైటర్ అండ్ హీ వాజ్ లెఫ్ట్ హ్యాండ్. అండ్ దెన్ వన్స్ వెన్ హీ హ్యాడ్ అ హెవీ స్ట్రోక్ బికాస్ ఆఫ్ ద నర్వ్స్ ప్రాబ్లమ్, హిస్ లెఫ్ట్ హ్యాండ్ స్టాప్డ్ వర్కింగ్. అసలు ఎలా ఉంటుందండి, ఒక రైటర్, వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్స్ హూ రైట్స్ విత్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ స్టాప్డ్ వర్కింగ్. బట్ అయినా కూడా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు, నాకేంట్రా నేను కింగ్ అంటూ ఉండేవారు. సో ఆ కాన్ఫిడెన్స్ మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నా. అలాగే ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా సరే ఆయన వెంటే ఉండి అసలు తన లైఫ్ కూడా మర్చిపోయి మా అమ్మగారు మా నాన్నగారినే చూసుకుంటున్నారు. సో ఆ పేషెన్స్ మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. నా తమ్ముడు గురించి చెల్లి గురించి ఎంత చెప్తున్నానంటే, చాలాసార్లు మా నాన్నగారు హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా నాకు ఈ రికార్డింగ్ పనులు అవి ఉండి, అంటే మన కోసం ఎవరు డేట్స్ క్యాన్సిల్ చేసుకోవడం నాకు నచ్చదండి. ఎందుకంటే దట్స్ వాట్ మై డాడ్ టాట్. ఎప్పుడు కూడా కమిట్మెంట్ నుంచి మాత్రం వెనక్కి వెళ్ళగరా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కమిట్మెంట్ ఈజ్ నీ వర్క్ అండ్ కమిట్మెంట్ ఈజ్ ఫస్ట్ అని చెప్పేవారు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు యాజ్ ఎ సన్ ఆర్ యాజ్ చిల్డ్రన్ మనం హాస్పిటల్ నుండి చూసుకుంటాం కదండి. ఇన్ని ఇయర్స్గా చెప్తానండి, ఒక్క రోజు కూడా మా మదర్ కానీ, మా సిస్టర్ కానీ, మా బ్రదర్ కానీ నన్ను హాస్పిటల్లో ఉండేవాలేదండి. నువ్వు వెళ్ళరా, నువ్వు పని చేసుకో, నువ్వు స్టూడియోలో ఉండు, ఏమైనా అర్జెంట్ అయితే మేము పిలుస్తాం కదా అంటారు. అది నేను స్టూడియోలో ఉన్నా మళ్ళీ డాడీ గురించి ఆలోచిస్తాను చెప్పి మా తమ్ముడు ఏం చేసి ఉంటే డాడీకి వీడియోస్ తీసి హీ యూస్ టు సెండ్ ఇట్ టు మై స్టూడియో. అందులో డాడీ రే నేను బాగానే ఉన్నాను రా, చూడు నేను హ్యాపీగా ఉన్నాను రా, నువ్వు పని చేసుకోరా, నాకు మంచి ట్యూన్ ఇవ్వు చాలని అనమాట. ఐ మీన్ అంటే ఐ డోంట్ థింక్, ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్, గ్రేట్ మదర్, గ్రేట్ బ్రదర్.
great sister, and I also got a great brother-in-law, Vivek. He also took great care of my dad for so many years after he got married to my sister. And ఒక విషయం నేను చెప్పాలి, మా కజిన్ భాస్కర్ అన్నయ్య అని ఉంటాడు. అలాగే మా కజిన్ సిస్టర్ తులసక్క హస్బెండ్ మా బావగారు రాంబాబు బాబు గారు, వాళ్ళిద్దరూ కూడా మా నాన్నగారిని చాలా సంతోషపెట్టారు, చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే ఈ సందర్భంలో ఎందుకు చెప్తానంటేనండి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పే మాటలను ఎక్కువ మంది వింటారు. సో ఎక్కువ మందికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి ఎక్కువ మందికి తెలియడం కోసం నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ మ్యూజిక్ లవర్స్కి ఫ్యాన్స్ అందరికీ కూడా ఎందుకు థ్యాంక్స్ అంటే, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారనో నాకు క్లాప్స్ కొడుతున్నారని కాదు, మీరు కొట్టే క్లాప్స్ అన్నీ విని మా నాన్నగారు చాలా సంతోషించేవారు. డిఎస్పీ అన్నవాడిని ఓ నరిస్తే కంట్లో నీళ్ళు వచ్చి, అంటే నన్ను అంతగా ఇంకెవరన్నా ప్రేమించగలరా నిజంగా నాకు తెలియదండి. ఐ డోంట్ థింక్ సో. సో అలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డాడ్స్ లైఫ్ సో వెరీ బ్యూటిఫుల్. సో ఈ ఆడియోని, ఈ నాన్నకు ప్రేమతో ఆడియోని చాలా ప్రేమతో మా నాన్నగారికి అంకితం చేయడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పలేము, ఇదే నాన్నకి ప్రేమతో. ఓకే రకుల్, వుడ్ ఆల్ యువర్ ఫ్యాన్స్ వెయిటింగ్ టు హియర్ యూ స్పీక్. రకుల్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నాన్నకు ప్రేమతో ఐ బిలీవ్ will be a defining cinema in my career as an actress. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీలో నాకు హీరోయిన్కి ఒక యాక్ట్రెస్కి తేడా సుకుమార్ సార్ నేర్పించారు. నాలో ఉన్న యాక్ట్రెస్ని బయట తీసుకొని, లైక్ హీ డిస్కవర్డ్ దాట్ అండ్ ఎప్పటికీ ఐ బి వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హీరో గారు, ఇప్పుడు తారక్ గారు గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు, చాలా గొప్ప డాన్సర్, చాలా గొప్ప యాక్టర్, సూపర్ ఎనర్జెటిక్, సూపర్ డెడికేటెడ్, ఏం చెప్పాలి. బట్ ఇవన్నీ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ what I got to know is tanu chala goppa tandri, and that's the most amazing thing about him. So thank you so much. It was really nice working with you. And dance, at the moment he sees a step చూసిన తర్వాత ఇమీడియట్ గా స్టెప్ వస్తుంది, అంటే రిహర్సల్ కూడా చేయరు, and I'd be shocked. So thank you for being patient with me, and it was really nice working with you. BVSN garu, thank you so much. I really love you for being the Nana of Nanaku Premto. You really are the Nana for Nanaku Premto. Devi, amazing music. This evening belongs to you. And I've always wanted to dance to your tunes, and I'm so glad that it happened, and I hope to work with you soon again. Vijay sir, thank you Nanu andanga chupinchiనందుకు. Thank you. And thank you to the entire cast and crew of Nanaku Premto. ఈ మూవీలో నేను ఫస్ట్ టైం డబ్బింగ్ చేస్తున్నాను. సో అది ఎందుకంటే ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ విచ్ ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ లైఫ్. అండ్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ వాంట్ టు రిమెంబర్ ఇట్ యాజ్ మీ అండ్ ఓన్లీ మీ ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు సపోర్ట్ ఇచ్చారు, అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. So thank you and love you all, and thank you to the team. Thank you Rakul, we love you too. And Sukumar garu మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సార్. హరికృష్ణ గారికి చిన్నప్పుడు చైతన్యరథంలో రాజుల్లో తారక రామారావు గారు, పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు చిన్న పిల్లని ఎవరో ఎత్తి చూపించారు నాకు మిమ్మల్ని. అప్పుడు చూశాను. ఇప్పుడు మీతో ఇలా స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు ఆల్. కానీ నేను చాలా మాట్లాడాలనుకున్నా, కానీ వస్తాయో రావో చెప్పలేని తెలీదు. బికాజ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ నేను యాక్చువల్గా ఏంటంటే, ఎవరైనా వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు పలకరించడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు అంత ఎమోషన్ ఉండేది కాదు, అంటే వాళ్ళు పడే బాధ ఏంటో తెలిసేది కాదు. మన దేవుని పలకరించగలిగినప్పుడు
నాకు తెలుసు ఆ బాధ ఏంటో. అంటే మొట్టమొదటిసారి దేవి కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను. సినిమాలు చూసినప్పుడు చాలా నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, సుగుబాయ్ అంటాడు కానీ ఎప్పుడు వచ్చాడు నేను గమనించలా. నా మొట్టమొదటిసారి దేవి కళ్ళలో నీళ్ళు చూశాను. అది ఫాదర్ అంటే. పక్కన కార్తీక్ అని సింగర్ ఉన్నాడు, తను ఒక మాట చెప్పాడు. ఎలా అంటే, దేవి నవ్వుతూ కాకుండా ఇలా ఉండడం చూడడం ఇదే మొదటిసారి అని. అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు దేవి. సో మొదటిసారి తను బాధపడుతూ ఉండడం చూశాను. అది ఐ థింక్ సో వెరీ సారీ దేవి. ఇలాంటి సమయం నువ్వు కూడా ముందుకు వచ్చి ఈ సినిమాకి వర్క్ చేయడం కానీ ఇది వీఆర్ వెరీ ఆల్ టీమ్. తను థర్డ్ డేనే సెకండ్ డేనే నాకు థర్డ్ డేనే వర్క్ స్టార్ట్ చేసాడు. సో ఎమోషన్ ఫాదర్స్ని ప్రేమించే అందరిది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు కింద ఫుల్ మీద వాటర్ పడితే, ఏదైనా వాటర్ పడ్డా చిన్న చిన్న కాగితాలు ఉన్నా అన్ని తుడిచేస్తుండేవాడు ఆయన వెళ్ళిపోయి. ఎందుకు తుడిస్తే నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు నన్ను ఇప్పుడు అంతా అని. ఏం పడ్డా సరే ఆయన పూర్తిగా తడి దారిపోయేవాడు మొత్తం తుడిచేవాడు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు తుడిచేవాడు. చిన్న చిన్న పేపర్స్ ఉన్న ప్లాస్టిక్ పేపర్స్ ఉన్న తుడిచేవాడు, అర్థమయ్యేది కాదు. నేను ఈ మధ్య ఏం చేస్తానంటే ఫ్లోర్ మీద వాటర్ పడితే తుడిచేస్తున్నాను హడావుడిగా. నాకు అర్థం కాల, సడన్గా ఐడియా వచ్చి ఎందుకు నేను తుడుస్తున్నాను అంటే నా పిల్లలు ఎక్కడ జారి పడిపోతారో అని. సో నాకు పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్నని ప్రేమించడం ఇంకా ఎక్కువైంది. అంటే అసలు ఎందుకు ప్రేమిస్తాను అర్థమైంది. నేను చూసే అందరూ కూడా ఫాదర్స్ ఎలా మాట్లాడతారంటే మోస్ట్ ఎలా అంటే నేను ఎవరైనా సరే దేవి మాట్లాడి చూశాను, నేను మాట్లాడి చూశాను, అందరూ కూడా నాన్న ఏంటి ఓకే అమ్మ ఏంటి ఫేస్ చాలా చిరగా పెట్టి మాడతాం. ఎందుకు తెలుసా, మన గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఫ్రెండ్ కానీ వాడితో ఏమాత్రం కోపాన్ని షేర్ చేసినా వాళ్ళతో కోపం వచ్చేస్తుంది. ఎవరితోనే సరే మన ప్రేమ చూపిస్తే అవతల ప్రేమ చూపిస్తారు, కోపం చూపిస్తే కోపం చూపిస్తారు, ద్వేషం చూపిస్తే ద్వేషం చూపిస్తారు. మనం ఏం చూపించినా ప్రేమించే వాళ్ళు మాత్రం ఫాదర్ మాత్రం. మనం ఏం చూపినా ప్రేమ వస్తుంది. తిరుపతి ఎక్కితే వెళితే మొక్కితే మళ్ళీ హెయిర్ వచ్చేస్తాం కాబట్టి హెయిర్ ఇచ్చేస్తాం కదా, అట్లాగే అమ్మ నాన్న తిట్టినా వాళ్ళ ప్రేమలో ఏ మార్పు రాదు కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేం. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యంలో మనమే కింగ్స్, మనమే రారాజులం, వాళ్ళకి మనమే ప్రపంచం తెలుసు కాబట్టి. అందుకే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు మొట్టమొదట అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తాం. మనకు తెలుసు ప్రపంచంలో అందరికన్నా నిస్వార్థంగా మన విజయాన్ని ఆనందించే వాళ్ళు అమ్మ నాన్నలు మాత్రమేనని. అలా అన్కండిషనల్గా లవ్ చేసే వాళ్ళలో ఒకళ్ళని కోల్పోవడం అంటే మీరు చాలా కోల్పోయినట్లు లెక్క. ఎందుకంటే ఇంక తర్వాత మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో ఇంత అందంగా. నువ్వు ప్రేమిస్తావు మనస్ఫూర్తిగా నీ పిల్లల్ని, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు అన్కండిషనల్గా చూసేవాళ్ళు ఇద్దరు ప్రపంచంలో. సో వాళ్ళని పోగొట్టుకోవడం అంటే ఎంత బాధ అనేది వెరీ సారీ. అంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అన్నీ కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళ